హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి బొట్టు పెడుతున్నాను ఇలా అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, పక్కింటి బాబాయ్ వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ జరుగుతుంది. పెళ్లి పీటలు చేయమని మాకైతే ఇచ్చారు. పీటలు అయితే రెడీ అయ్యాయి, తీసుకెళ్ళడానికైతే వచ్చారు వారు. వచ్చిన ఆడవారికి అందరికీ బొట్టు అయితే పెడుతున్నాను. 3 days నుండి అయితే ఫుల్ బిజీ అండి. పెళ్లి కొడుకుని చేయడము, హల్దీ, సేవ అన్నీ ఫుల్ బిజీగా అయిపోతుంది. పెళ్ళి అంటేనే అంతే కదండి, ఫుల్ హడావుడి, క్షణం తీరిక ఉండదు. పెళ్లి పీటలు అయితే రెడీ అయ్యాయి. మా వారు పసుపుతో అలంకరిస్తున్నారు. 2 పీటలు చేస్తారండి, అబ్బాయికి ఒకటి, అమ్మాయికి ఒకటి. 2 పీటలను అయితే ఫస్ట్ పసుపుతో అలంకరించాలి. పసుపుతో అలంకరించాక కుంకుమ బొట్లు పెట్టాలి. మా వారైతే ఆ పనితో ఫుల్ బిజీ. ఈలోపు నేనైతే కంకణాలు రెడీ చేస్తున్నానండి. 2 పీటలకి కంకణాలు కట్టాలి. కంకణాలను అయితే రెడీ చేసేసాను. పీటలు తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు 2 జాకెట్ ముక్కలు బియ్యం తీసుకొస్తారండి. ఆ బియ్యాన్ని అయితే తీసుకొచ్చిన బియ్యాన్ని మా తాంబూలంలో పోయమని చెప్పాను. ఆ జాకెట్ ముక్కలు తీసుకొని తాంబూలంలో పోసేశారు బియ్యాన్ని. మొదటిసారి వచ్చినప్పుడు 2 జాకెట్ ముక్కలు కొంచెం బియ్యం తీసుకొస్తారు. కంకణాలను రెడీ చేశాను కదండి, కంకణాలకు కూడా పసుపు రాస్తున్నాను. కంకణాలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసి ఆ 2 పీటలకి కంకణాలు కట్టాలి. పీటలు కూడా అయిపోయాయి. పసుపు రాయడం, కుంకుమతో అలంకరిస్తున్నారు మా వారు. అలా కుంకుమతో అలంకరించాలండి. పెళ్ళి అంటేనే పసుపు కుంకుమ అండి. పెళ్ళి అనే కాదు, ఏ ఫంక్షన్ చేసినా మనం ముందుగా అయితే పసుపు కుంకుమనే ముందు స్టార్ట్ చేస్తాము. అవి మెయిన్. వచ్చినప్పుడు పెళ్లి పీటలతో పాటు బాసికాలు కూడా తీసుకెళ్తారండి. ఆ తర్వాత మంగళసూత్రం 3 ఒక్కసారి తీసుకెళ్ళకూడదని ఫస్ట్ అయితే పీటలు, బాసికాలు 2 తీసుకెళ్తారు. రెండోసారి వచ్చినప్పుడు మంగళసూత్రం 1 తీసుకెళ్తారు. పీటలు అయిపోయాయి, కంకణాలు కడుతున్నారు మా వారు. ఆలోపు నేను బాసికాలకి కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను. బాసికాలకు కూడా పోదిచ్చాలండి. కంకణాలు కడుతున్నారు.
పీటలని బాష్కాలని తీసుకొని అయితే వెళ్ళారండి. తర్వాత మంగళసూత్రానికి వస్తారు. వారు వచ్చేసరికి మేము మంగళసూత్రానికి అయితే దారం పోసి మంగళసూత్రానికి కుచ్చేసి పెట్టేశామండి. మళ్ళీ మంగళసూత్రం తీసుకోవడానికి వచ్చారు. పూజ చేసేసి అలా తమలపాకు కప్పి పెట్టేయాలండి. దక్షిణ పెడుతున్నారు. దక్షిణ పెట్టేసి తాంబూలం తీసుకునే వాళ్ళు వాళ్ళ భర్త పేరు చెప్పి తాంబూలం తీసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే